స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఏకేసీ కళాశాల వద్ద సమైక్య కాపు సంఘం ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సదస్సు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీల శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్వాన కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కాపు సంఘీయులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకుని వస్తే తగిన విధంగా పరిష్కారం చూపేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. సుమారు గంట సేపు ఆయన కాపు సంఘీయులు పెద్దలతో సరదాగా గడిపారు. ఆయన ఈ సదస్సుకు విచ్చేసి తమతో ఆత్మీయంగా గడపడం పట్ల కాపు సంఘీయులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కాపు ఆత్మీయ సోదరులందరికీ కూడా ఈ సమైక్య కాపు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మా కమిటీ వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ సమావేశానికి విచ్చేసి అందరితోనూ చాలా సమయం కేటాయించి ఆత్మీయంగా అందరినీ పలకరించి తమ విలువైన సమయాన్ని అందరికీతోని పంచుకోవడం వలన అందరూ ఆనందంతో ఈ నూతన సంవత్సరం తెలియజేసుకుని ఆ నూతన సంవత్సరం జరుపుకోవడం మా అందరికీ, మా కమిటీ వారికి ముఖ్యంగా ఆనందంగా జరిగింది.